Let's see the next one. In a hostel room, 5 people P, Q, R, S and T read a novel. Okay. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే పజిల్స్లో వస్తుందమ్మా. ఓకే, స్టాక్ మోడల్లో. ఓకే, ద వన్ హూ రీడ్స్ ద నావెల్ ఫస్ట్ గివ్స్ ఇట్ టు ఆర్. ద వన్ హూ రీడ్స్ ద నావెల్ లాస్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ ఫ్రమ్ పి. ఓకే, ఐదుగురు ఒకే నావెల్ చదువుతున్నారు కాబట్టి ఒకటి నేను చదివి ఇంకోటికి అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా. ఓకే, ఫస్ట్ ఎవరు చదవడమ్మా? ద వన్ హూ రీడ్స్ ద నావెల్ ఫస్ట్ గివ్స్ ఇట్ టు ఆర్. ఓకే, ఫస్ట్ చదివిన వాడు సెకండ్ వాడికి ఇచ్చాడు, అంటే ఆర్ పైన ఒకటి ఉన్నాడు, అంటే వీడు రెండో వాడు, వీడు ఫస్ట్ వాడు. ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? ద వన్ హూ రీడ్స్ ద నావెల్ లాస్ట్ గివ్స్ ఇట్ టు ఆర్. చిట్ట చివరికి ద వన్ హూ రీడ్స్ ద నావెల్ లాస్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ ఫ్రమ్ పి. పి నుంచి తీసుకొని లాస్ట్ వాడు చదివాడు. అవునా, లాస్ట్ వాడు అంటే రూమ్లో ఐదుగురేగా, అంటే వీడు ఐదో వాడు, అంటే పి అనేవాడు నాలుగో వాడు, అంటే మధ్యలో ఉన్నది ఒకడే ఒకడు, ఎవడు మూడో వాడు. ఓకే, గుడ్. పి ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్ ద లాస్ట్ టు రీడ్ ద నావెల్. పి ఫస్ట్ ఉన్నాడు, లాస్ట్ ఉన్నాడు, అంటే చచ్చినట్టు ఇక్కడే ఉంటాడు మిడిల్లో. ఓకే, దెర్ ఆర్ 2 రీడర్స్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉంటారంటమ్మా. ఇక్కడ ఇద్దరు లేరు, పైకి ఇద్దరు ఉన్నారు, అంటే ఇది క్యూ. ఓకే, అంటే మిగిలిపోయిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఎవడమ్మాడు? పి, క్యూ, ఆర్, ఎస్ మిగిలిపోయాడు, అంటే ఇది ఎస్ చివరి చదివింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటాడమ్మా? ఐడెంటిఫై దోస్ 2 రీడర్స్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి పీకి మధ్యలో ఉన్న ఇద్దరు ఎవరు? ఆర్, టి. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, గెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇవి ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న ఈజియెస్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఓకేనా, రైట్. So an equilateral triangle in a circle will have maximum area compared to other triangles inside the same circle. ఒక సర్కిల్ లోపల గీయగలిగిన వాటిని ట్రయాంగిల్స్ అన్నిటిలో కల్లా హైయెస్ట్ ఏరియా ఉండేది ట్రయాంగిల్ అంటాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఒక సర్కిల్ లోపల నేను ట్రయాంగిల్స్ గీయాలనుకోమా, అంటే 3 sided క్లోజ్డ్ ఫిగర్స్ గీయాలనుకోండి. ఓకే, దాంట్లో రెగ్యులర్ పాలిగాన్ ఎవడైతే వాడికి హైయెస్ట్ ఏరియా ఉంటుంది. అదే ఒక సర్కిల్ లోపల నేను 4 sides క్లోజ్డ్ ఫిగర్ గీయాలనుకోండి, అంటే రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ ఎట్సెట్రా, రెగ్యులర్ పాలిగాన్ ఎవడైతే వాడికి హైయెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈక్వలెంట్ ట్రయాంగిల్కి హైయెస్ట్ ఉంటే ఇక్కడ స్క్వేర్కి హైయెస్ట్ ఉంటుంది. ఒక సర్కిల్ లోపల 5 sides క్లోజ్డ్ ఫిగర్ తీసుకుంటే రెగ్యులర్ పెంటగానికి హైయెస్ట్ ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. క్రమ పంచభుజికి హైయెస్ట్ ఏరియా ఉంటుంది. అంటే ఆ క్వాలిటీ ప్రకారం చెప్పాలంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్ 10 centimeter. సమబాహు త్రిభుజం యొక్క హైట్ అంటే √3/2 ఇంటూ ఏ. ఏ అంటే సైడ్ లెంగ్త్. ఓకేనా, ఇది హైట్. ఇది ఎంత ఇచ్చాడమ్మా? 10 అని ఇచ్చాడు వాడు. ఓకే, అంటే ఏ ఎంత అవుతుంది? 2 × 10/√3. ఓకే, ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటే ఈజీ అయిపోద్ది. కాబట్టి బేస్ అంటే 2 × 10/√3. ఓకే, ఇంటూ హైట్. హైట్ అంటే ఎంత? 10. ఓకే, 2 క్యాన్సిల్. 10 × 10 అంటే 100/√3. నేను √3 పోవాలని √3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 100√3/3, అంటే ఇది కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఆటోమేటిక్గా రిమైనింగ్ అవసరం లేదమ్మా. ఫస్ట్ సెకండ్ కరెక్ట్ అవ్వాలంటే ఇదైనా అయి ఉండాలి ఆన్సరు, ఇదైనా అయి ఉండాలి, లేదంటే ఇదైనా అయి ఉండాలి. అవునా కాదా? ఇదైతే గ్యారంటీ కాదు, ఎందుకంటే ఫస్ట్ వన్ మిస్ అయింది కాబట్టి. ఓకే, థర్డ్ వన్ చూడమ్మా. ఇఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 5, 12, 13. ఒక్క నిమిషం ఆగండి. 5, 12, 13 అనగానే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అవునా కాదా? హైపోటెన్యూస్ 13. దెన్ ద సర్కమ్రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్. సర్కమ్రేడియస్ ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్లో హాఫ్. అంటే 13లో హాఫ్ అంటే ఎంత? 6.5 అవ్వాలి. కానీ వాడెంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు, అంటే ఇది రాంగ్. ఫస్ట్ సెకండ్ రైట్, థర్డ్ వన్ రాంగ్, అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ అనేది రాంగ్. ఓకే, థర్డ్ వన్ ఎక్కడ ఇంక్లూడ్ అయితే అది రాంగ్, అంటే ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మిగిలిన మీరు చూడక్కర్లా. చూసినా చూడండి. స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇస్ అ ట్రయాంగిల్ విత్ నన్ ఆఫ్ ద సైడ్స్ ఈక్వల్ టు ఎనీ అదర్ సైడ్స్. అవును, ఏ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండవు. సో ఫోర్త్ వన్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఇస్ 1, 2, 4 ఓన్లీ. ఓకేనా, గెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, the sum of all the 3-digit natural numbers which on being divided by 5 leave a remainder equal to 4 is x, y, z, a. What is the value of y plus z? 3-digit numbers ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? 100. ఎక్కడ ఎండ్ అయ్యాయి? 999. ఓకే, దీనిలో 5తో డివైడ్ చేస్తే ఓకే నాకేం కావాలంటే రిమైండర్ 4 రావాలి. రిమైండర్ 4 రావాలంటే అర్థం ఏంటో తెలుసా? 5 మల్టిపుల్ కన్నా 4 ఎక్కువ ఉండాలి. అంటే 5 మల్టిపుల్ కన్నా 4 ఎక్కువ ఉండాలంటే 104. ఓకే, 109. అవునా? నెక్స్ట్, సో ఎందుకంటే 100 తీసుకుంటే 4 ఎక్కువ, 105 తీసుకుంటే 4 ఎక్కువ. అవునా? 110 తీసుకుంటే 4 ఎక్కువ అంటే ఎవరు వస్తారమ్మా? మళ్ళీ 110, 115 తీసుకుంటే రైట్. సో 10, 114, 119 అలా మనం రాసుకుంటూ వెళ్తే చిట్ట చివర ఓకే 900 దగ్గరలో ఎండింగ్లోకి వచ్చేసరికి ఓకే 990, 995 అని రెండు ఏముంటాయమ్మా? 5 మల్టిపుల్స్ ఉంటాయి. దాని దగ్గర ఉండేది ఏంటమ్మా? 994, 999. ఓకే, ఈ మెరూన్ కలర్లో రాసినవన్నీ మన నెంబర్స్. అవునా కాదు? ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్స్ డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 5,
డిఫరెన్స్ 5 అంటే ఏ నెంబర్ చూసినా డిఫరెన్స్ 5 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా, వాటి అన్నిటి సమ్ వేస్తున్నాడమ్మా. ఓకే, మరి డిఫరెన్స్ 5 అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటి అంటే సమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టైం మొదటి పదము ప్లస్ చివరి పదము. సరే ఎన్ ఒక్కటి కనుక నాకు తెలిస్తే బై 2 పక్కన పెట్టుకుంటే ఏ ఫస్ట్ టర్మ్ ఎంత 104, లాస్ట్ టర్మ్ ఎంత 999 కదా. ఓకే, సో ఇప్పుడు ఆ ఎన్ తెలియాలి. ఎన్ తెలియాలంటే ఒకసారి జాగ్రత్త చూడమ్మా, 100 నుంచి 995 వరకు ఉన్న 5 మల్టిపుల్స్ అవునా కాదా? ఓకే, 100 నుంచి 995కి ఎన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి అంటే ఓకే యా 995/5 చేస్తే ఓకే ఎంత వస్తుందమ్మా, 5 1s 5 9s 5 9s 199. ఇదేంటి 1 to 995. ఇందులో నాకు 100 వరకు కావాలి, 100 కూడా కావాలి, 100 బిలో వద్దు. 100 బిలో ఉన్న 9 మల్టిపుల్ ఎవడు 95 అంటే 95 వరకు తీసేయాలి. ఓకే, 95 వరకు ఎన్ని ఉంటాయంటే 95/5 అంటే 19 ఉంటాయి. తీసేస్తే మొత్తం 180 నెంబర్స్ ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని నెంబర్లమ్మా 180 నెంబర్స్. కాబట్టి గేమ్ ఈజ్ ఓవర్ ఆల్రెడీ. 2 90s ఓకేనా, 90 ఇంటూ 104 ఇంటూ 999 ఓకేనా. సో 104 999 కదా. ఓకే, డైరెక్ట్ చేసేయండి, యాడ్ చేయడం కదా. ఓకే, సో 4 యాడ్ చేస్తే 1003, 100 యాడ్ చేస్తే 1103. ఓకే, 0 పక్కన పెట్టుకుంటే 9 3s are 27. సో 2 ఇక్కడికి వచ్చేసింది. ఓకే, 9 11s are 99 అంటే 99,270. ఓకే, ఇక్కడ రాసుకుందాం 99,000 కలర్ మారుద్దాం. ఓకే, 99,270. ఓకే, అది XXYZE కదా, అంటే X Y Z అన్నీ వచ్చినట్టేగా. అందులో Y ప్లస్ Z అడుగుతున్నాడు అంటే Y ప్లస్ Z వీళ్ళిద్దరు కావాలి అంటే 2 + 7 ఎంత మా ఆన్సర్ 9 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది 3 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా, 26th 27th 28th 3 ఇచ్చాడు కాబట్టి 29th 4 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఓకే యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్. ఓకేనా, మీరు ట్రై చేయొచ్చు. ఓకే, లేకపోతే మాత్రం ఒక క్వశ్చన్ ఇస్తే అసలు వేస్ట్, ఎందుకంటే చూడండి ఎంత పెద్ద డేటా ఉందో. అవునా, రైట్. మరి నందు అండ్ మోహన్ డిసైడెడ్ టు సెల్ దేర్ యాపిల్ 6 సిరీస్ వాచెస్ ఈచ్ at 42,000 టు కార్తీక్ అండ్ గణేష్ రెస్పెక్టివ్లీ. మన నందు అనేవాడేమో కార్తీక్కి, ఇక్కడ రాస్తాను చూడండి, నందు అనేవాడేమో కార్తీక్కి. ఓకే, నెక్స్ట్ మోహన్ అనేవాడేమో గణేష్కి, ఓకే యాపిల్ 6 వాచెస్ అమ్ముతున్నారమ్మా. ఎంతకు అమ్ముతున్నారంటే 42,000. ఎవడైనా సరే 42,000కి అమ్మాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు అంతకు అమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు డెసిషన్ తీసుకుంది మాత్రం 42,000కి అమ్మాలని. ఓకే, గుడ్. సో రైట్, ఇన్ ఈచ్ కేస్ ద సెల్లింగ్ ప్రైస్ 42,000 వాజ్ అరైవ్డ్ ఎట్ బై ఇంక్రీజింగ్ ద కాస్ట్ ప్రైస్ బై 25%. అంటే కాస్ట్ ప్రైస్ని 25% పెంచితే ఆ 42,000 వచ్చిందంట. అది ఏంటి, 2 కేసులో కూడా ఇన్ ఈచ్ కేస్. అంటే కాస్ట్ ప్రైస్ని 25% పెంచడం అంటే 125/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు 42,000. అవునా. ఓకే, 25 5s 25 4s 5తో క్యాన్సిల్ చేస్తే 5 8s 5 4s 00. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 4తో మల్టిప్లై చేస్తే 2 సున్నాలు పక్కన పెట్టుకుంటే 4 4s are 16, 4 8s are 32 + 1 అంటే 33. అంటే కాస్ట్ ప్రైస్ ఇద్దరికి కూడా 33,600. సో దీన్ని వీళ్ళు 42,000కి అమ్ముదాం అనుకుంటున్నారమ్మా. నెక్స్ట్ ఇది నాకు ఇంకా అవసరం లేదు, అరేంజ్ చేసేద్దాం అమ్మా. ఇది లెంగ్తీ క్వశ్చన్ అమ్మా. ఓకే, మనం వదిలేయడం మంచి ఆప్షన్ ఎగ్జామ్లో, కానీ 4 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించవచ్చు. ఓకే, వైల్ నందు గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద ఫస్ట్ 12,000. ఓకే, నందు అంటే వీడే కదా. ఓకే, ఫస్ట్ 12,000 మీద 10% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, అండ్ 8% ఆన్ ద నెక్స్ట్ 16,000. అమ్మా నెక్స్ట్ 16,000కి ఓకే ఇక్కడ రాసుకున్నాను, 16,000కి 8% ఇస్తాడంట. అండ్ 5% ఆన్ ద రెస్ట్ టు ద బయర్ కార్తీక్. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తానికి 5%. ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, వాడు ఎంతకు అమ్మాలనుకున్నాడో దాని మీద ఇస్తాడు. అసలు ఎంతకు అమ్మాలనుకున్నాడు 42,000కి. ఓకే, దాంట్లో 12 + 16 అంటే 28,000 పోతే ఇంకా 14,000 ఉంది. ఆ 14,000 మీద 5% ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు. ఓకే, ఇది ఫస్ట్ రోడ్ గురించి. మోహన్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8% ఆన్ ద ఫస్ట్ 16,000. మోహన్ అనేవాడు ఫస్ట్ 16,000కి ఓకే ఎంత ఇద్దాం అనుకుంటాడమ్మా 8%. అండ్ 7% ఆన్ ద నెక్స్ట్ 8,000. నెక్స్ట్ 8,000కి 7% ఇద్దామని డిసైడ్ అయ్యాడంటమ్మా. అండ్ ఫర్ ద రెస్ట్ 5%. అంతేనా కదా, 5% ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద టు హిస్ బయర్ గణేష్.
ఓకే. మా 16 + 8 24 పోతే ఇంకా ఎంత మిగిలిందమ్మా? 18,000 ఉంది. ఆ 18,000కి 5% డిస్కౌంట్ ఇద్దామని డిసైడ్ అయ్యామమ్మా. దీస్ డిస్కౌంట్స్ వర్ హౌఎవర్ సబ్జెక్ట్ టు ద కండిషన్. ఓహో! ఈ డిస్కౌంట్స్ డైరెక్ట్ తీసేసుకోండి అనట్లా. కండిషన్ పెడుతున్నాడు. ఏంటి ఆ కండిషను? ఓకే. దట్ ద బయర్స్ మేక్ ద పేమెంట్ ఆన్ టైమ్. ఓహో! ఆన్ టైమ్ చేస్తే ఆ డిస్కౌంట్స్ ఇస్తాడు. ఆన్ టైమ్ చేయకపోతే ఇంకేదో తేడా ఉంది చూడండి. ఫెయిలింగ్ విచ్ ద డిస్కౌంట్ గెట్స్ రెడ్యూస్డ్ బై 1% ఫర్ ఎవ్రీ డిలే ఆఫ్ ఎ వీక్. ఒక వారం లేట్ అయితే 1% లేపేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇక్కడ రాస్తున్నాడు. 1 వీక్ అంటే 1% హుష్కాకి. గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్‌లో. రైట్ గుడ్. నెక్స్ట్ వన్. నందు అండ్ మోహన్ గాట్ ఆల్ ద పేమెంట్స్ ఆన్ టైమ్. ఓహో! ఇద్దరికి ఆన్ టైమ్ వచ్చేసాయి. అంటే ఇవే డిస్కౌంట్స్ ఇచ్చారు. ఓకే గుడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద పర్సన్ గెటింగ్ ద హయ్యర్ ప్రాఫిట్. ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వాడికి అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందని అడుగుతున్నాడు. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సార్ 12,000లో 10% అంటే 1200 డిస్కౌంట్ ఇచ్చాడు. 16,000లో 8% అంటే 1280 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా? 1% అంటే 160 కదా, 8% అంటే 160 × 8. 14,000లో 10% అంటే 1400, 5% అంటే 700. అంటే వీడిచ్చిన మొత్తం డిస్కౌంట్ ఎంత అంటే 0, 8, 11, 3180 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. వాట్ అబౌట్ దిస్ 16,000లో 8% అంటే సో 1280 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ వన్ 8,000లో 7% ఇచ్చాడు అంటే 560 ఇచ్చాడు డిస్కౌంట్. 18,000లో 5% అంటే 900 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే 0, 14, 17, 2740 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎప్పుడూ కూడా ఇద్దరికి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి ఓకే. కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది. తక్కువ డిస్కౌంట్ ఇస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. ఓకే. వీడు తక్కువ డిస్కౌంట్ ఇచ్చాడంటే వీడికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అవునా? వాడు ఎవరి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమని చూడండి. అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై హయ్యర్ ప్రాఫిట్. ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వాడు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన అంటే తక్కువ డిస్కౌంట్. ఓకే. మరి వీడు 42,000 రూపీస్లో ఓకే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 2740 ఇచ్చాడు. అంటే 39,260 రూపీస్కి అమ్మాడు. కానీ వీటి కాస్ట్ ప్రైస్ 33,600. అంటే ప్రాఫిట్ ఎంత అంటే 5,000 ఇట్ ఈస్ 540 రూపీస్. ఓకేనా? 5660. ఓకే. 5660 రూపీస్ ప్రాఫిట్ ఇది. ఓకే. వాడు అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 5660 బై కాస్ట్ ప్రైస్ 33,600 × 100. దీని వాల్యూ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే అది అప్రాక్సిమేట్గా 17% వస్తుంది. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. If Karthik defaults to make payment by 1 and 2 weeks in the second and third payments. మరి కార్తీక్ అంటే ఫస్ట్ వాడు. అవునా? ఓకే. అంటే ఫస్ట్ పేమెంట్ ఎంత? 12,000. దానికి 10% రావాలి. నెక్స్ట్ పేమెంట్ ఎంత? 16,000, 8% రావాలి. అవునా? ఓకే. నెక్స్ట్ పేమెంట్ ఎంత? రిమైనింగ్ది అంటే 14,000. దానికి ఎంత రావాలి? 5% రావాలి. ఓకే. ఫస్ట్ పేమెంట్ ఆన్ టైం చేశాడు కదా. కానీ సెకండ్ అండ్ థర్డ్లో ఇక్కడ 1 వీక్ డిలే. 1 వీక్ అంటే 1% ఎగిరిపోతుంది అంటే 7%. 2 వీక్స్ డిలే అంటే ఎవ్రీ 1 వీక్ 1% ఎగిరిపోతే 2% ఎగిరిపోతే ఎంతమ్మా 2 వీక్స్కి 3%. వాట్ వుడ్ బి ద ప్రాఫిట్ ఆఫ్ ద నందు ఆన్ ద సేల్ ఆఫ్ ద వాచ్? ఓకే. ఈసారి ప్రాఫిట్ వరకు అడిగాడు, పర్సనేజ్ అడగట్లా. అవునా? వాడు కొన్నది 33,600కి ఓకే. మార్కెట్ ప్రైస్ 42,000 కదా. ఒకసారి సింపుల్గా చేద్దామా. 12,000లో 10% అంటే 1,200. ఓకే. 16,000లో 7% అంటే 1,120. 14,000లో 3% అంటే 420. ఓకే. అంటే 0, 4 అండ్ దిస్ ఇస్ 7 అండ్ 2. 2740 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే. దేంట్లో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2740 ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మీకు. 2740 అంటే 39,260 అమ్మినట్టు. ఎందుకంటే ఎంఆర్పి సేమ్ కదా. అందులో కాస్ట్ ప్రైస్ 33,600 అంటే ప్రాఫిట్ అంతా 5,660. అదే క్యాలిక్యులేషన్ వాడుకోగలిగానమ్మా. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. కొంచెం టైం సేవ్ అయింది.